హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పాట్ల బ్లాగ్స్. ఇవాళ మనం అనదర్ గో టు రెసిపీ ఫర్ లంచ్ బాక్స్ చూద్దామా? పాలక్ పులావ్. సో అందరికీ పాలకూర తినడం ఇష్టం ఉండదు కాబట్టి ఇట్లా పాలక్ అనేది రైస్లో వేసుకొని తింటే ఇలా అయినా మంచిది. సో పాలక్ అనేది ఫ్రెష్ తెచ్చేసుకొని చాప్ చేసేసుకొని వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ సోనా మసూరి రైస్ సోక్ చేసుకోవాలి 2 hours. ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ ఘీ, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నవన్నీ వేసేసుకొని ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని తర్వాత కర్రీ లీవ్స్, నెక్స్ట్ చాప్డ్ ఆనియన్స్ అవన్నీ మగ్గడం కోసం మనం సాల్ట్ వేసుకుంటాం. సో దట్ ఆనియన్స్ విల్ కుక్ ఫాస్ట్. అండ్ సమ్ టర్మరిక్ పౌడర్ అండ్ గ్రీన్ చిల్లీస్ విచ్ ఆర్ స్లిటెడ్. తర్వాత చిల్లీ పౌడర్ ఒక 1/2 tablespoon అండ్ కొరియండర్ పౌడర్ అండ్ క్యూమిన్ సీడ్స్ పౌడర్ జీలకర్ర పొడి అండ్ ఇంట్లో చేసిన బిర్యానీ పౌడర్ ఒక పించ్. నెక్స్ట్ మనం ఏదైతే ముందు చాప్ చేసుకొని పెట్టుకున్నామో పాలక్ అనేది యాడ్ చేసుకొని బాగా తరువుగా మిక్స్ చేసేసుకోవాలి. సో దాంట్లో అవన్నీ బాగా కుక్ అయ్యాక పచ్చివాసన పోయేదాకా తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ముందు వేసేయాలి. నెక్స్ట్ సోక్ చేసిన రైస్ యాడ్ చేసేసుకోవాలి. సో 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకున్నాక టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయి. ఇన్ కేస్ సాల్ట్ అనేది సరిపోతే యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇలా రైస్ అనేది పొడి పొడిగా ఇలా కుక్ అయిపోయింది. బౌల్ తీసుకొని సర్వింగ్ చేసేసుకొని సో ఇలా తింటే పిల్లలు కూడా నచ్చుతారు. మీరు కూడా ట్రై చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.